నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దేశం గర్వించేలాగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో అందరికీ సంక్రాంతి పండుగ జనవరిలో వస్తుంది, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈరోజు డిసెంబర్ 26వ తారీఖునే మనకి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభం అవటం నిజంగా చాలా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే స్వామి వివేకానందుడు చెప్తారు, నిజమైన దేశ భవిష్యత్తును నిర్మించే యువత యూనివర్సిటీల్లో దొరకరు, మనకి క్రీడా మైదానాల్లో దొరుకుతారని. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న ఒక యువతని, యువ భారతదేశాన్ని మరి నిర్మించాలంటే ఇటువంటి ఒక మంచి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి గారు మనకి ఇప్పటికే విభిన్నమైన పరిపాలన చేస్తున్నారు దేశంలోనే. మరి ఒక సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ అన్నిటినీ కూడా చాలా సమున్నతంగా తీర్చిదిద్దుతూ ఈరోజు మరి ఒక అందరినీ కూడా, పౌరులందరినీ కూడా ఒక ఉత్సాహంగా, ఆరోగ్యకరంగా ఒక స్పోర్ట్స్ ఒక కల్చర్ మన ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ అయ్యేలాగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం అనకాపల్లి జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, పార్లమెంటు ప్రతినిధిగా నేను అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి 5 రకాల స్పోర్ట్స్లో మరి అందరి కూడా ఈవెంట్స్ చేస్తున్నాము, పారితోషికం ఇస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దేశం గర్వించే క్రీడాకారులు ఆంధ్ర రాష్ట్రం నుంచి తయారు కావాలి, వారికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. ఇప్పుడు రెగ్యులర్ కరికులం ఎగ్జామినేషన్స్ అట్లా కాకుండా యూత్ అంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరికి ఉండాలి అని ఒక మంచి ఉన్నత ఆశయాలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అంత ఉత్సాహంగా ఈరోజు ప్రారంభం అవడం చాలా చాలా సంతోషం. మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం ఏంటో, ఆశయానికి తగినట్లుగా ఆంధ్ర రాష్ట్రం నుంచి మరింత క్రీడాకారులు దేశం గర్వించే స్థాయికి, మన పివి సింధు గారు మనకి ఎట్లాగైతే మనకి ఒక మంచి పేరుని తీసుకొచ్చారు, కరణం మల్లీశ్వరి గారు ఎట్లా అయితే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారో ఆ స్థాయి కంటే మించి క్రీడాకారులు తయారు కావాలని ప్రజాప్రతినిధులుగా మేమందరం ఆశిస్తాం. అందులో కూడా అనకాపల్లి జిల్లా నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు తయారవ్వాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తాం.